లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. లెక్కింపు కేంద్రం వద్ద 3 అంచెల భద్రత. 144వ సెక్షన్ అమలు. నియోజకవర్గాల వారీగా రౌండ్స్. అంతు చిక్కని ఎగ్జిట్ ఫలితం. విజయంపై ఎవరి ధీమా వారిదే. మరికొన్ని గంటల్లో తేలనున్న ఫలితం. ముగిసిన తెలంగాణ దశాబ్ది వేడుకలు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పథకాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యేలు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసా. దర్పల్లిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం చేశారు. తెలంగాణలో 4వ విడతలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. 7 విడతలుగా నిర్వహించిన ఈ ఎన్నికలు జూన్ 1తో పూర్తి అయ్యాయి. జూన్ 4న ఫలితం వెలువడనుంది. అబ్జర్వర్ తో కలిసి కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించారు కలెక్టర్ సిపి. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లిలోని సీఎంసీ కేంద్రాన్ని జనరల్ అబ్జర్వర్ ఎలిస్ బజార్ తో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఇతర అధికారులు సందర్శించారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను నిశితంగా పరిశీలన జరిపారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ ను సందర్శించారు. ఆయా కౌంటింగ్ హాళ్లలో టేబుళ్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నియోజకవర్గ వివరాలను తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను అభ్యర్థులు, వారి ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈవీఎంల ఓట్లను ఒక్కో రౌండ్ వారీగా జాగ్రత్తగా లెక్కిస్తూ ప్రతి రౌండ్ కు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు వచ్చి సరిచేస్తారని, కౌంటింగ్ ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని తెలిపారు. కౌంటింగ్ విధిలో పాల్గొనే సిబ్బందితో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వివిధ కార్యకలాపాల నిర్వహణ కోసం నియమించబడిన వారికి పాసులు అందించాలని, పాసు కలిగి ఉన్న వారినే కౌంటింగ్ సెంటర్లోనికి అనుమతించాలని సూచించారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా తుది ఏర్పాట్లను సరిచూసుకోవాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా పక్కాగా నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. ఎలాంటి అపశృతులు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి కల్మేశ్వర్ అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, అటు తర్వాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు పెట్టనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు పరిచారు. లోక్సభ ఎన్నికల ఓట్లను ఈ నెల 4న లెక్కించేందుకు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు డిచ్పల్లి సీఎంసీ కళాశాలలో చేపట్టనున్నారు. నిజామాబాద్ సెగ్మెంట్లోని ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాల్,
అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 2 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా ఈసీ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. కౌంటింగ్ కేంద్రంలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అసెంబ్లీ నియోజకవర్గం టేబుళ్లు రౌండ్లు నిజామాబాద్ అర్బన్ 553 టేబుళ్లు ఏర్పాటు చేసి 20 రౌండ్లలో లెక్కిస్తారు. నిజామాబాద్ రూరల్ 20 టేబుళ్లు 15 రౌండ్లు, ఆర్మూర్ 18 టేబుల్స్ 13 రౌండ్స్, బాల్కొండ 18 టేబుళ్లు 14 రౌండ్లు, బోధన్ 18 టేబుళ్లు 14 రౌండ్లు, కోరుట్ల 18 టేబుళ్లు 15 రౌండ్లు, జగిత్యాల 18 టేబుళ్లు 15 రౌండ్లలో ఫలితం రానుంది. పోస్టల్ ఓట్లకు 10 టేబుళ్లు 2 రౌండ్లలో లెక్కిస్తారు. లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఓట్ల లెక్కింపునకు అవసరమైన సిబ్బందిని కేటాయించి వారికి శిక్షణ ఇచ్చారు. సిబ్బంది ర్యాండమైజేషన్ జరిపి ఆ జాబితాను అనుసరిస్తూ కౌంటింగ్ సిబ్బందిని కేటాయించనున్నారు. టేబుల్కు ఒక మైక్రో అబ్జర్వర్, సూపరింటెండెంట్, మరో అసిస్టెంట్ను నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి టేబుళ్ల ఆధారంగా సిబ్బంది కేటాయింపులు చేశారు. రౌండ్ వారీగా లెక్కించిన ఓట్ల వివరాలను ఎన్కోర్ పోర్టల్లో వెంటనే నమోదు చేస్తారు. అదేవిధంగా గుర్తింపు పొందిన పార్టీల తరపున స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి టేబుల్కు ఒక ఏజెంట్ చొప్పున అవకాశం కల్పించారు. కౌంటింగ్ సిబ్బంది ఏజెంట్లు 6 గంటలకే ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకునేలా ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఓట్ల లెక్కింపునకు అవసరమైన సిబ్బందిని కేటాయించి వారికి శిక్షణ ఇచ్చారు. సిబ్బంది ర్యాండమైజేషన్ జరిపి ఆ జాబితాను అనుసరిస్తూ కౌంటింగ్ సిబ్బందిని కేటాయించనున్నారు. లెక్కింపు కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేశారు. రౌండ్ల వారీగా ఓట్లు లెక్కించి రిటర్నింగ్ అధికారి వివరాలు వెల్లడిస్తారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు 20 చొప్పున ఆర్మూర్, బాల్కొండ, బోధన్, జగిత్యాల్, కోరుట్లకు 18 చొప్పున, పోస్టల్ సర్వీస్ ఓట్ల కోసం మరో 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల ఓట్లు 15 రౌండ్లు, బాల్కొండ, బోధన్ 14 రౌండ్లు, ఆర్మూర్ 13 రౌండ్లు, పోస్టల్ సర్వీస్ వర్క్ 2 రౌండ్లలో లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ జరుపుతారు. సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. ఈవీఎం ఓట్లను ఒక్కో రౌండ్ వారీగా జాగ్రత్తగా లెక్కిస్తూ ప్రతి రౌండ్కు ఏజెంట్ల సంతకాలు తీసుకోనున్నారు. ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే నిపుణులకు సమాచారం ఇవ్వనున్నారు. కాగా పోస్టల్ బ్యాలెట్ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను అభ్యర్థులు స్పష్టంగా తెలియజేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. పార్లమెంట్ ఫలితాలు మరికొన్ని గంటలలో విడుదల కానున్నాయి. అంతకుముందు 7వ విడత పోలింగ్ జరిగిన అనంతరం పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ కాస్త అభ్యర్థుల్లో గుబులు రేపాయి. అసలు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు ప్రామాణికం ఉందా అంటే చెప్పలేము అంటున్నారు. ఒకప్పుడు ఈ ఫలితాలు ఇంచుమించుగా వచ్చేవి, కానీ ఈసారి ఈ సంస్థల ఫలితాలు నిజమవుతాయా లేక లెక్క తప్పుతుందో అన్న విషయం మంగళవారం తేలనుంది. నిజామాబాద్ పార్లమెంట్ సీటుపై కాంగ్రెస్ ఆశలు ఇంకా చావలేదు. తక్కువ మెజార్టీతోనైనా గెలుపు ఖాయమని ఇందరు కాంగ్రెస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. కనీసం 50,000 మెజార్టీతో జీవన్ రెడ్డి గెలుస్తాడని అంచనాలు వేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఒకవేళ మోడీ హవా కొనసాగితే మాత్రం ఆ పార్టీ మెజార్టీని అంచనా వేయలేమని, ఎక్కువగా ఉంటుందని కూడా భయపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ఎన్ని ఎక్కువ ఓట్లు వస్తే అంత తమకి లాభమని సమీకరణలు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు వస్తే అది తమ కొంపే ముంచుతుందని కూడా అనుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలవాలని వ్యక్తిగతంగా ఏ ఒక్కరూ అనుకోవడం లేదని, నెక్ టు నెక్ పోటీ అనేది నిజంగా ఉంటే అది తమకే లాభమని కూడా భావిస్తున్నారు.
మోడీ రామ్ మందిర్కే ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపితే తాము కూడా ఏం చేసేది లేదని, అది అరవింద్కే అంతిమంగా కలిసి వచ్చే అంశమనే విషయాన్ని వారే పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. పార్టీ నేతల అభిప్రాయాలు ఇలా ఉంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు సైతం కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకంగా వారి అంచనాకు వచ్చారు. పెద్ద మొత్తంలో పలు సంస్థలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. మరికొన్ని సంస్థలు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడం పట్ల నాయకులతో పాటు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలలో డబుల్ డిజిట్ స్థానాలు తమంటే తామే గెలుస్తామని కాంగ్రెస్, బీజేపీలు చెబుతున్నాయి. కానీ ఎగ్జిట్ పోల్ మాత్రం ఇందుకు భిన్నంగా 7 లేదా 8 రావచ్చని చెబుతున్నాయి. ఒక్క నిజామాబాద్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు సంస్థలు నిర్వహించిన సర్వే ఆధారంగా వెల్లడించిన ఫలితాలు కొంత అయోమయానికి గురి చేస్తున్నాయి. మొత్తం మీద నిజామాబాద్ సైలెంట్ ఓటు కాంగ్రెస్ కలిసి వస్తోందని ఆశిస్తున్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అరవింద్ సైతం తన లెక్కల్లో ఆయన ఉన్నాడు. రెండోసారి విజయం తథ్యమంటున్నారు. పలు సంస్థలు బీఆర్ఎస్ 1 లేదా 2 స్థానాలు గెలిచే అవకాశం ఉందని కొన్ని చెప్పగా, అసలు ఒక్క స్థానం సైతం గెలవదని మరికొన్ని సంస్థలు చెబుతున్నాయి. వీరి మాటలకు చెక్ పెట్టాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ముగింపు జరిగింది. మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముగింపు సందర్భంగా సోమవారం నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై జాతీయ పతాకాన్ని మరియు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణని చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ చరిత్ర ఆనవాలు లేకుండా చేసేందుకు రాజముద్రను తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కాకతీయుల తోరణం చార్మినార్ను తొలగించడం తెలంగాణ ప్రజల్ని అవమానించినట్లేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఉన్న ప్రేమ, పాలన మీద లేదని అన్నారు. ఉంటే రైతుల గురించి ఆలోచించేవాడని తెలిపారు. ఇప్పటి వరకు రైతు బంధు భరోసా ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దండు నీతు కిరణ్, శిల్పరాజు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, ఎనగందుల మురళి తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు మరి రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి మొదటి రోజు అమరవీరులకు జ్యోతి ప్రజ్వలన గావించి ఆ తర్వాత నిన్న జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జరగబోయే పరిణామాలు పూర్తిగా క్లుప్తంగా వివరించి తెలంగాణ ప్రజానీకానికి మంచి సందేశాన్ని ఇచ్చారు. వారు తెలంగాణ సాధించిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు సాధించిన నాయకుడిగా సాధించిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా వారు చేసిన సేవల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వరల పాలైపోయి రోజు రోజుకు
వారు పెట్టినటువంటి సంక్షేమ ఫలాలు పూర్తిగా హరిస్తూ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, నెరవేర్చకపోవడమే కాకుండా రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుల మీద, సాధించినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు బనాయిస్తూ ఈ విధంగా ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నాయి తప్ప వారిచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలం గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వాటన్నింటికి నాకు నెరవేరుస్తూ ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కేవలం బీఆర్ఎస్ పార్టీదే, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఉంది. రేపు మన నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఏ ఆదేశం వచ్చినా ఆదేశాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తూచా తప్పకుండా అమలు చేయాలని, ప్రజల కోసం ముందుకెళ్లాలని చెప్పి వారిచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న తరుణంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా శ్రీ గణేష్ గుప్తా గారు మరియు నేను, మేయర్ గారు, మా మాజీ కూడా చైర్మన్ గారు, మా అన్న మన రామకృష్ణారావు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున సమావేశమై ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి మా జయశంకర్ గారికి నివాళులు అర్పిస్తూ మరి పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా అందరం కూడా దుబ్బాక జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో పరవశించిపోయింది. 1998, 1999 బ్యాచ్ ఎస్ఎస్సీ విద్యార్థులు 25 ఏళ్ల ఎడబాటు తర్వాత ఒక వేదికపై కలుసుకుని విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998, 1999 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 25 వసంతాల తరువాత చిన్ననాటి మిత్రులు అక్షరాలు దిద్దిన పాఠశాలకు చేరుకున్నారు. తరగతి గదుల్లోకి వెళ్లి బెంచ్లపై పక్కపక్కనే కూర్చున్న సహచర మిత్రులతో బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఈ ఆత్మీయ సమ్మేళనానికి స్వాగతించారు. స్కూల్ గేటును అరటి ఆకులతో అందంగా తీర్చిదిద్ది శ్రీ సరస్వతి మాత విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం విద్యా బుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత పూర్వ విద్యార్థులు సమావేశమై పాఠశాలలో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆత్మీయ పలకరింపులతో సంతోషంగా గడిపారు. 25 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులను కలిసిన గురువులు వారి జీవిత స్థితిగతులను అడిగి తెలుసుకుని సంతోషం వ్యక్తం చేస్తూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వడ్ల ప్రసాద్, గంగాధర్, భూమేష్, రవీందర్, నరేష్, చంద్రయ్య, లింబాద్రి, కవిత, కల్పన, రేణుక, కవిత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఏం లేదు, నేను ప్రతిరోజు సైకిల్ మీద వచ్చేవాడిని కదా, అదే నాకు ఇప్పుడు ఇలా ఇంటికి లేకుండా అన్నీ వెళ్ళడానికి కారణం నేను సైకిల్ ఎక్కడం. నేను చాలా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినాం సార్ని చూసి. అరే మేము ఇంత చిన్న ఉన్నాం సార్ ఉన్నారా, మేమే ఇప్పుడు సార్గా అయిపోయినాం అని అప్పుడు చాలా సంతోషమైంది. సార్ కూడా చాలా సంతోషపడ్డాడు. ఇంకోటి పురుషపరెడ్డి సార్ కూడా ఫోన్ చేయమని చెప్పిండు. మేడం కూడా మండలి ఇచ్చి ఇద్దరు మేడం కూడా సార్ బుక్లో రాసి పెట్టుకున్నాడు. మేము అందరినీ కాంటాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ సక్సెస్గా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సార్ పద్యంలో పాడుకుంటూ మళ్ళీ దాన్ని జోడి చేసుకుంటూ చాలా చక్కగా వివరించేవాడు. రూప్ సుకుమార్ మేడం గురించి చెప్తాను. రూప్ సుకుమార్ మేడం ఏం చేసేదంటే ఇంగ్లీష్ ఆమె బాగా యాంగ్రీగా ఉండేది, కొట్టేది. అయినా మేము నవ్వుకునే వాళ్ళం. అప్పుడు మేము మేడం చెప్పిన ఇంగ్లీషు మాకు దుబాయ్లో కానీ ఆ రైటింగ్ కానీ దుబాయ్లో చాలా ఉపయోగపడేది. మేము ఇప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్షన్లో చేశాను, తర్వాత హోటల్ ఫీల్డ్కి మూవ్ అయ్యాను. మేడం కూడా మాకు నాకు గుర్తొస్తుంది. మేడం కానీ
స్నేహం కానీ బయటకి దొరకదు, ఎవరిది వాళ్ళది. ఎప్పుడైతే మిస్ అవుతామో దాని విలువ మనకు తెలుస్తుంది, అందరికి తెలిసిన విషయం అది. అప్పుడు ఎన్నో కొట్లాటలు కానీ ఇట్లని కానీ మనం చాలా ఉండి కూడా ఇప్పటికి కూడా అందరు కలిసిన అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే చదువు విషయంలో కృష్ణదేవుడు సార్ అంటే చిన్నప్పుడు చాలా భయం ఉండేది. డ్రెస్ మెయింటైన్ ఎవరేం చేసుకుంటారు అప్పటి చాలా డిఫరెంట్ అయిపోయింది. పేరు గుర్తుకోవట్లేదు, చిన్నప్పుడు చిన్న ఉండదు ఏమైనా అంతే ఉన్నాం కానీ అవసరం సార్ అంతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా జరిపారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. జూన్ 3న ముగింపు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో కోటగిరి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు కులకర్ణి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోటగిరి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు అనిల్ కుల్కర్ని మాట్లాడుతూ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల భాగంగా నేడు కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులందరూ కలిసి బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగిందన్నారు. 10 సంవత్సరాలలో ఎలాగైతే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో అలాగే తెలంగాణలో అభివృద్ధి జరగాలని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ కూచి సిద్ధు, శ్రీధర్, పి సాయిలు, వేగరి రాములు, హనుమాన్లు, కూచి సాయిబాబా, ఆకుల పోషెట్టి, అజుకుల విజయ్, గంగారాం, కండం సాయిలు, అబ్బయ్య, పోషెట్టి, పేగులాలయ్య, పాల గంగారం, మారుతి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజుకి 3వ రోజు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ పార్టీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ద్వారా చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ యొక్క విషయం అందరికీ తెలిసింది. ఇక ఈసారి మాత్రం మళ్ళీ తెలంగాణ మళ్ళీ ఇంకా వికసించాల, మంచి మళ్ళీ అభివృద్ధి కావాలంటే మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలా, బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని ఆకాంక్షిస్తూ ఇన్ని రోజులు ఏదైతే అమరవీరుల త్యాగం, ఎంతోమంది కృషి, ఎంతోమంది మేధావుల యొక్క కృషితోటి ఇంత డెవలప్మెంట్ అయింది తెలంగాణ. ఇక ముందు కూడా తెలంగాణ భారతదేశంలోని అగ్రగామి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాల్లో కోటగిరి టీఆర్ఎస్ పెద్ద మనుషులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, చిన్నలకు, అందరి కార్యకర్తలకు ధన్యవాదాలు. జై తెలంగాణ. జై హెచ్పీ గ్యాస్ కార్మికులకు ఇండియన్ గ్యాస్ కార్మికుల మద్దతు తెలిపారు. గత 8 రోజులుగా నిజామాబాద్ లో సమ్మె చేస్తున్న హెచ్పీ, అనంత్ గ్యాస్ మరియు శేఖర్ గ్యాస్ ఏజెన్సీల సిలిండర్ డెలివరీ బాయ్ల సమ్మెకు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కార్మికులు సంఘీభావం తెలియజేశారు. గత 8 రోజులుగా గ్యాస్ డెలివరీ కార్మికులు సమ్మె చేస్తున్న యాజమాన్యం స్పందించడం లేదు. వీరికి ఏఐటీయూసీ అండగా నిలిచింది. కార్మికుల పక్షాన కార్మిక శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరైంది కాదన్నారు ఓమయ్య. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ 8 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న యాజమాన్యం గాని కార్మిక శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ఆయిల్ కంపెనీ గైడెన్స్ ప్రకారం ప్రతి సిలిండర్ డెలివరీ ఛార్జీలను చెల్లించమంటే చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సినటువంటి సివిల్ సప్లై అధికారులు, కార్మిక శాఖ అధికారులు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదంటే యాజమాన్యాలకు, అధికారులకు ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయో అర్థమవుతుందన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా స్పందించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించని పక్షంలో ఏఐటీయూసీగా జిల్లాలోని మిగతా ఏజెన్సీల కార్మికులను కూడగట్టి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి హనుమాన్లు, గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సాయన్న, కోశాధికారి రవికుమార్, నాయకులు శివకుమార్, నయీం, గంగాధర్, ప్రసాద్, రాజు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అనంత్ మరియు శేఖర్ గ్యాస్లో పనిచేస్తున్నటువంటి డెలివరీ గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ల సమ్మె 8వ రోజు చేరుకోవటం జరిగింది. అయినా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. స్పందించాల్సినటువంటి కార్మిక శాఖ అధికారులు కూడా
నేటికి స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే యాజమాన్యం, కార్మిక శాఖ అధికారులు స్పందించాల్సిందిగా మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. మరి దాదాపు 8 రోజులుగా గ్యాస్ కార్మికులు సమ్మెలో ఉంటే సప్లై ఆగిపోయి ప్రజలు అవస్థలు పడుతూ ఉంటే కనీస సోయి కూడా ఇవాళ యాజమాన్యానికి ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఏసీఎల్ గారు లేదా డీసీఎల్ గారు స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగించడానికి, యాజమాన్యం దిగొచ్చేంత వరకు కూడా సమ్మె కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అదే రకంగా ఇవాళ హెచ్పి గ్యాస్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు ఇండియన్ గ్యాస్లో పనిచేస్తున్నటువంటి నిజామాబాద్ ఇండియన్ గ్యాస్ కార్మికులు సపోర్ట్ చేయడం జరిగింది. వారే కాదు, రోజుకు ఈ సమ్మె ఉధృతమైనటువంటి సందర్భంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగతా ఏజెన్సీల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితిని యాజమాన్యాలు తెచ్చుకోవద్దని. సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయింపుల్లో జిల్లాకు చెందిన పౌర సరఫరాల శాఖ అధికారితో పాటు మేనేజర్ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. వీరి స్థానంలో కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిగా సి పద్మ, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్గా జి రాజేందర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఇక్కడ డిఎస్ఓ, డిఎంలుగా విధులు నిర్వర్తించిన చంద్రప్రకాష్, జగదీష్లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. వీరి స్థానంలో డిఎస్ఓగా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో డిప్యూటేషన్ పై డిప్యూటీ కమిషనర్ గా కొనసాగుతున్న సి పద్మను నిజామాబాద్ ఇన్ఛార్జ్ డిఎస్ఓగా నియమించారు. అలాగే మేడ్చల్ జిల్లా సివిల్ సప్లైస్ డిఎం గా కొనసాగుతున్న జి రాజేందర్ ను నిజామాబాద్ ఇన్ఛార్జ్ డిఎం గా నియమించారు. ఈ మేరకు ఇరువురు అధికారులు మంగళవారం నిజామాబాద్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. మంగళవారం జరిగే కౌంటింగ్ ఏజెంట్లకు పలు సూచనలు చేశారు. నిర్వహించాల్సిన విధి విధానాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. డిచ్పల్లిలో జరిగే కౌంటింగ్ కోసం కాంగ్రెస్ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ కౌంటింగ్ ఏజెంట్లు నిర్వహించాల్సిన విధి విధానాలను, జాగ్రత్తల గురించి ఏజెంట్లకు వివరించారు. అదేవిధంగా మానల మోహన్ రెడ్డి పుస్తక రూపంలో ముద్రించిన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ గేయ పుస్తకాలను గ్రామాన పంపిణీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, పిసిసి ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, ఆర్మర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ముప్ప గంగారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం, ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. లెక్కింపు కేంద్రం వద్ద 3 అంచెల భద్రత, 144వ సెక్షన్ అమలు, నియోజకవర్గాల వారీగా రౌండ్స్. అంతు చిక్కని ఎగ్జిట్ ఫలితం, విజయంపై ఎవరి ధీమా వారిదే, మరికొన్ని గంటల్లో తేలనున్న ఫలితం. ముగిసిన తెలంగాణ దశాబ్ది వేడుకలు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పథకాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యేలు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం, దర్పల్లిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.